హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మల్టీ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. అండ్ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. సో టుడే వచ్చేసి నేను హార్వెస్టింగ్ వీడియో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మీరు ఇంతకుముందు ఆల్రెడీ చూసారు లాస్ట్ వీడియోలో మన గార్డెనింగ్ ఎలా ఉంది అనేసి. యాక్చువల్గా చెప్పాలంటే న్యూ ఇయర్కి మనకి అలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ వచ్చేసి న్యూ ఇయర్కి ఫస్ట్ హార్వెస్టింగ్ అండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేను ఇదే విధంగా ఈ ఇయర్ అంతా కూడా మంచి మంచి హార్వెస్ట్లు చేసుకోవాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదండి, అమ్మ వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి తెంచుతున్నారు అనమాట. నేను ఎక్కువ అంటే ఒక్కొక్కసారి అమ్మతో నేను హార్వెస్ట్ చేపిస్తూ ఉంటాను. ఎందుకంటే తను ఎప్పుడైనా నా దగ్గరకు వస్తూ ఉంటారనమాట, నాతో ఉంటూ ఉంటారు కొన్ని రోజులు. ఆ టైంలో ఏదైతే ఉంటాయో హార్వెస్ట్ చేసేవి అవి అమ్మతోనే మ్యాక్సిమం చేపిస్తాను. మళ్ళీ వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయినప్పుడు అంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కదండి, వాళ్ళు అట్ ఏ టైం ఉండాలి అంటే నాతో కష్టం కదా ఎప్పటికీ కూడా. అందుకనేసి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారనమాట. సో అమ్మ వచ్చిన టైంలో ఏముంటే అవి నేను తనతో హార్వెస్ట్ చేపిస్తాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఈ విషయంలో కూడా ఈ బంతిపూలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి అరచేయి అంత వచ్చేసాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో, అంటే పండడానికి వచ్చాయన్నమాట. నాకు తెలిసి నెక్స్ట్ హార్వెస్టింగ్ వీడియో ఇంకా బిగ్ హార్వెస్టింగ్ వీడియో అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అలాగే అవ్వాలి అని మీరు కూడా కోరుకోండి. ఎందుకంటే ఏం లేదండి, అవన్నీ కూడా మీకు నేను ఇవ్వలేను. బట్ ఏంటంటే మీకు హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో చూసినప్పుడు అని అది మాత్రం నాకు తెలుసు. అండ్ చాలామందికి కూడా గార్డెనింగ్ చేయాలి, గార్డెనింగ్ అంటే చెట్లు పెంచాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేయలేరన్నమాట. అలాంటి వాళ్ళకి కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా చాలా మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అప్పుడప్పుడు నాకు కూడా అలాగే అనిపించేది ఒకప్పుడు. సో అందువల్ల నేను ఇలా యూట్యూబ్ చేయాలి అని అనుకున్నాను. గార్డెన్ యూట్యూబ్ హార్వెస్ట్లు పెట్టాలి అనేసి. ఎందుకంటే మనము రెంట్ హౌస్లో ఉండే వాళ్ళు చాలామంది ఇట్లా చేయలేరు కదా, కానీ చేయొచ్చు. మనము సమ్ హార్వెస్ట్ తీసుకోవచ్చు రెంట్ హౌస్లో ఉంటూ కూడా అనేది నిరూపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా. ఇక్కడ చూడండి, మనకైతే ఈ రోజుకి హార్వెస్టింగ్ వచ్చినాయి ఇవన్నమాట. టమాటాలు, పచ్చిమిర్చి, కొన్ని సన్నజాజి అండ్ కొన్ని కనకాంబరాలు అండ్ ఒక్క బంతి పువ్వు కోసుకున్నానండి. ఎందుకంటే దేవునికి ఒక్కటి చాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ కోస్తాను. డైలీ 2 డేస్కి ఒకసారి కోస్తున్నాం మేము. ఏమంటే మీకోసం మీకు చూపించాలనేసి ఒక్క బంతిపూ కోసాను నేను, అంతే. ఇక్కడ చూసారు కదా, నేను మన గార్డెన్లోంచి వచ్చిన టమాటా పచ్చిమిర్చి యూస్ చేసి నేను చట్నీ చేస్తున్నానండి, టమాటా చట్నీ. అండ్ మీకు ఇంకో థింగ్ చెప్పాలి, టమాటా చట్నీ చేయడంలో నేను ఫేమస్ అని మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారనమాట. సో నేను ఫస్ట్ హార్వెస్టింగ్ అంటే బిగ్ హార్వెస్టింగ్ ఇది. టమాటాలు కూడా ఎక్కువ ఉన్నాయి, పచ్చిమిర్చి సరిపోతుంది చట్నీకి అనేసి ఉద్దేశంతో నేను చట్నీతోనే ప్రారంభం చేయాలనుకున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నేను చట్నీ కూడా ఏ విధంగా చేస్తున్నాను అని మీరు చూడొచ్చు అనమాట. అందరికీ కూడా టమాటా చట్నీ ఎలా చేయాలి ఏంటి అని అందరికీ తెలుసండి. బట్ ఎంత బాగా చేసా కూడా కొంతమందికి సరిగా టేస్టీగా అనిపించదు అనమాట. సో మనకి నా వీడియోలో వచ్చేసి టమాటా చట్నీ చాలా చాలా టేస్టీగా ఉండే చట్నీ నేను చేస్తున్నానండి. అందువల్లే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారనమాట, బాగా చేస్తాను టమాటా చట్నీ అనేసి. అది ఎలా ఏంటనేది ఈ వీడియోలో చూడవచ్చు మీరు. అండ్ నేను చేసేది ఏం లేదండి, లాస్ట్లో ఒక చిన్న థింక్, నేను దీంట్లో జీలకర్ర యాడ్ చేస్తానన్నమాట. ఆ విధంగా మీరు చేయండి నేను చేసినట్లు, చాలా బాగా తయారవుతుంది చట్నీ. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళల్లో అంటే ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ, న్యూగా చూసే వాళ్ళు ఉంటే కానీ మన ప్రీవియస్ వీడియోని చూడండి. మీకు నచ్చితే కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్.